లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. పూర్వం గణపతికి, కుమారస్వామికి శివుడు ఎవరైతే జగమంతా తిరిగి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాననగా కుమారస్వామి రివ్వున నెమలి వాహనంపై వెళ్తాడు. గణేశుడు తల్లి తండ్రి చుట్టూ నారాయణ మంత్రంతో ప్రదక్షిణ చేస్తాడు. ఎవరైతే హరిని తలిచి తల్లిదండ్రులకు భక్తితో సేవ చేసి ప్రదక్షిణ చేస్తారో వారు ఈ లోకాలన్నీ ప్రదక్షిణ చేసినట్లు అనేది వేదవాక్కు. అందుకనే శివపార్వతులు వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి సిద్ధి బుద్ధులతో పెళ్లి కూడా చేశారు. కుమారస్వామి తిరిగి వచ్చి ఇది మోసం అని తల్లిదండ్రులపై అలిగి క్రౌంచ శిఖరం మీదకు వచ్చాడు. మనం శిఖర దర్శనం చేసేది అక్కడే. శ్రీశైల శిఖరం దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదంటారు. కుమారుణ్ణి వదిలి ఉండలేక పార్వతి పున్నమి రోజు, శివుడు అమావాస్య రోజు వృద్ధుల రూపంలో వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. తర్వాత వీరిద్దరూ జ్యోతిర్లింగము శక్తిపీఠాలుగా ఇక్కడే వెలిశారు. అరుణుడనే రాక్షసుడు అప్పటికి సృష్టిలో ఉన్న ఏ ప్రాణి చేతిలో మరణం లేకుండా వరం పొంది లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే పార్వతీమాత తన పరివారంతో తుమ్మెదల రూపమెత్తి అరుణాసురుణ్ణి వాడి పరివారాన్ని హతమారుస్తారు. అందుకని అమ్మ భ్రమరాంబ అయ్యింది. ఇక్కడ సతీదేవి కంఠం పడిందని శక్తిపీఠం అయింది. ఈ మాత భక్తులకు కొంగు బంగారంగా పిలిస్తే తక్షణం వచ్చి కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ శ్రీశైలం దగ్గరే ఒక గ్రామంలో ఒక తల్లి కూతురు ఉండేవారు. ఆ అమ్మాయికి 6-7 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. ఆ అమ్మాయి పుట్టగానే చనిపోతాడు. వాళ్ళమ్మ ఆ పని ఈ పని చేస్తూ ఇద్దరి పొట్టలు నింపుకుంటున్నారు. ఒకసారి ఆ అమ్మాయి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తోటి పిల్లలు సంక్రాంతి వస్తున్నది, మా అక్క బావ వస్తారు, మా అమ్మ వాళ్ళు పిండి వంటలు చేస్తున్నారు, కొత్త బట్టలు తెస్తారని అనుకోవడం విని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి మన అక్క బావ మన ఇంటికి ఎప్పుడు వస్తారు అని అడగగా ఆ తల్లికి ఏం చెప్పాలో తెలియక మీ బావ మల్లికార్జునుడు, మీ అక్క భ్రమరాంబ, వారికి మన దగ్గరకు వచ్చి తీరిక ఉండదు, వాళ్ళు లోకాలని పాలించే ప్రభువులని చెప్పగా నేను వెళ్ళి పిలుచుకొస్తానని తల్లికి చెప్పకుండా శ్రీశైలం వచ్చి అక్క బావ పండక్కి మన ఇంటికి వెళ్దాం రండి అనగానే మల్లికార్జునుడు భ్రమరాంబ ఆ పిల్లతో వారింటికి వెళ్తారు. వాళ్ళమ్మ తెల్లబోయి చూస్తుంటే ఎందుకలా చూస్తున్నావు, పండక్కి అక్క బావ వచ్చాము అని చెప్తారు. అప్పుడు వారిని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దర్శించుకుని తరించిపోయారు. ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రమునికి కుంకుమ పూజ చేసుకోవచ్చండి. ఇంతేనండి. మళ్ళీ ఇంకో శక్తిపీఠం విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.